ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఈజ్ బిల్ట్ ఇన్ ద క్లాస్ రూమ్స్. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుందంట. నెల్సన్ మండేలా గారి మాటల ప్రకారం ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ త్రూ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. అలానే స్వామి వివేకానంద ఒక మాట అన్నారు, ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ మ్యాన్. అంటే మనిషిలో ఉన్న దైవత్వాన్ని వెలికితీసే పదునైన ఆయుధమే విద్య. విద్యకి బలీయమైన శక్తి ఉంది. ఒక దేశ భవితవ్యాన్ని మార్చేంత శక్తి, ఒకరి తలరాతను మార్చేంత శక్తి. విద్య లేనిదే మనిషి వింత పశువు అవుతాడు. సో అయితే ఈ విద్య ఏ దిశగా వెళ్తుంది? ఎలా మన విద్యా వ్యవస్థను మొదలెట్టాం? మనకి స్వతంత్రం రాకముందు అంతెందుకు వేదిక ఎడ్యుకేషన్ అనేది ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంది. కానీ ఆ ఎడ్యుకేషన్ అనేది కొందరికే, అందరికీ కాదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే బ్రిటిష్ వాళ్ళు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఇండియాలో చాలానే కష్టపడ్డారు. దాన్ని మనం తోసిపుచ్చలేం. 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం సంవత్సరానికి ₹1,00,000 5 ఏళ్ల పాటు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. మెకాలా మినిట్ ద్వారా ఎడ్యుకేషన్ని ఆంగ్లికలైజ్ చేయడానికి బాగా ట్రై చేశారు. ఎందుకంటే దే వాంటెడ్ టు మేక్ ఇండియన్స్ ఇన్ బ్లడ్ అండ్ స్కిన్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, కలర్స్ అండ్ హ్యాబిట్స్. తర్వాత మనకు తెలుసు వుడ్స్ డిస్పాచ్ వచ్చింది, హంటర్ కమిషన్ వచ్చింది. తర్వాత రకరకాల కమిషన్స్ వచ్చాయి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం. రైల్వే కమిటీ అని, హార్టాక్ కమిషన్ అని చెప్పి ఇలా వచ్చాయి. తర్వాత ఇండియనైజేషన్లో వార్దా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఇవన్నీ వచ్చాయి. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా వరకు గుర్తుపెట్టుకోవడం, రీప్రొడ్యూస్ చేయటం, 3R అంటాం, రీడ్, రిమెంబర్, రీప్రొడ్యూస్. సో దీన్ని కాస్త కాదని పక్కన పెట్టి లెర్నింగ్ ఎబిలిటీస్ పెంచుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో బ్రహ్మాండమైన ఐడియాలజీ తీసుకొచ్చారు. అది కొంతవరకు సఫలీకృతమైంది. దాని బేస్డ్గానే కొత్త కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి ఎన్సీఆర్టీలో. సో కానీ ఇంకా కూడా మనకి లెర్నింగ్ ఎబిలిటీస్ పెంచే, ఇంక్విజిటివ్నెస్ పెంచే ఎడ్యుకేషన్ రాలేదు. కొత్తగా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో. అయితే దీనికి సంబంధించి నిన్న అంటే మన సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే సందర్భాన మోడీ గారు ఒక కొత్త యోజన, కొత్త పథకాన్ని లాంచ్ చేశారు. దాని పేరే పిఎం శ్రీ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా యోజన. ఏంటి స్కూల్స్? ఈ యాక్చువల్గా ఈ స్కీమ్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అనుసంధానం చేస్తూ, ఇంటిగ్రేట్ చేస్తూ వచ్చిన స్కీమ్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ పాలసీని గోల్స్ని ముందు తీసుకెళ్ళడానికి భారతదేశం మొత్తంలో అక్రాస్ ఇండియా 14,500 స్కూల్స్ని ఐడెంటిఫై చేస్తారు. వీటిని మోడల్ స్కూల్స్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్పిరిట్ని ఎన్క్యాప్సులేట్ చేస్తూ, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క స్ఫూర్తిని దానిలో పొందుపరుస్తూ ముందుకు తీసుకెళ్తారనమాట. సో దీనిలో ఇంక్విజిటివ్నెస్ ఇన్ లెర్నింగ్, క్వాలిటేటివ్ అవుట్కమ్స్, ఈ స్కూల్స్ లీడర్షిప్లో ఉంటాయి అనమాట. అంటే మిగతా స్కూల్స్కి రోల్ మోడల్గా ఉంటాయి. అండ్ ఈ స్కూల్స్లో గొప్పతనం ఏంటంటే నాట్ ఓన్లీ క్వాలిటేటివ్ అవుట్కమ్స్, పిల్లల్లో ఒక రకమైన ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్స్ నేర్పిస్తాయి, కొత్త రకమైన టీచింగ్ విధానాలను తీసుకొస్తాయి. చదువు అంటే కేవలం బట్టి పట్టమే కాదు, ఓవరాల్ లైఫ్లో ఎన్హాన్స్మెంట్ దొరుకుద్ది అన్ని యాక్టివిటీస్లో, ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్లో కూడా వాళ్ళని తయారు చేస్తారనమాట. గ్రీన్ టెక్నాలజీస్ కూడా పిల్లలకు నేర్పిస్తారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇలా రకరకాల అంశాల్లో ఈ స్కూల్స్ వర్క్ చేస్తాయి. భారతదేశం మొత్తం ఈ స్కూల్స్ని అడాప్ట్ చేసుకోబోతుంది. దాదాపు 14,500 స్కూల్స్ అనమాట. ఈ స్కూల్స్ మిగతా స్కూల్స్కి రోల్ మోడల్స్ అవుతాయి. ఈ స్కూల్స్లో ఎడ్యుకేషన్ అనేది ఆధునికంగా, ట్రాన్స్ఫర్మేటివ్గా, హోలిస్టిక్గా ఉండబోతుందంట. అండ్ డిస్కవరీ ఓరియంటెడ్, లెర్నింగ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా ఈ స్కూల్స్లో కీ కాన్సెప్ట్స్ అనమాట. అయితే ఈ స్కూల్స్ తీసుకొస్తున్నారు, ఈ స్కూల్స్ రోల్ మోడల్ స్కూల్స్గా తయారవబోతున్నాయి, అంతా బాగానే ఉంది. అయితే ఓవరాల్గా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న మేజర్ థింగ్ ఏంటి? ఇంకా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా స్టేట్స్ అడాప్ట్ చేసుకోలేదు పూర్తి స్థాయిలో. ఇదే మేజర్ డ్రాబ్యాక్. ప్రైమరీ ఎడ్యుకేషన్ బేసికల్గా స్టేట్ లెవెల్లో స్టేట్ సబ్జెక్ట్. మనం ఏ స్టేట్ని ఇమీడియట్గా అన్ని అడాప్ట్ చేసుకోమని ఫోర్స్ కూడా చేయలేం. కొన్ని స్కూల్స్ అయితే కొన్ని స్టేట్స్ అయితే రకరకాల టెక్నిక్స్లో ఉంటాయి అన్నమాట. కానీ ఎడ్యుకేషన్ అనేది ఇందాక చెప్పినట్టు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ కాబట్టి అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న మేజర్ థీమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎన్ష్యూరింగ్ యూనివర్సల్ యాక్సెస్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ స్కూలింగ్. అంటే అందరికీ విద్య, ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి విద్యకు సంబంధించి. ఇది చాలా గొప్ప విషయమే. దాంతోపాటు మనం ఇప్పటి వరకు కూడా ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తాం కదా,
నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, అంటే 3 ఏళ్ల కన్నా ముందు కూడా ఫౌండేషన్ లిటరసీ మీద ఫోకస్ చేయడం, దానికోసం ప్రత్యేకమైన నేషనల్ మిషన్ కూడా తీసుకొస్తున్నారు. తర్వాత గ్రేడ్ 5th వరకు రీజనల్ లాంగ్వేజ్ అంటే మాతృభాషలో బోధనకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది కూడా బాగానే ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది, మీరు చూస్తూనే ఉంటారు. తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి 2 అకేషన్స్లో పెట్టాలి. ఒకటి మెయిన్ ఎగ్జామ్, రెండోది ఇంప్రూవ్మెంట్కి కూడా స్టూడెంట్స్కి ఛాన్స్ ఇవ్వాలన్నమాట. తర్వాత ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమ్మిళిత విద్య, అన్ని రంగాల వాళ్ళకి అందరికీ, వాళ్ళు ఏ కేటగిరీ అయినా సరే, ఉమెన్ అయినా, డిఫరెంట్ లేబుల్డ్ అయినా, వల్నరబుల్ సెక్షన్స్ అయినా అందరికీ అనమాట. స్పెషల్ ఫోకస్ సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన మరియు డిసడ్వాంటేజ్ సెక్షన్స్ మీద స్పెషల్గా ఫోకస్ పెట్టాలి. అండ్ జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనేది ఒకటి తీసుకురావాలి. సపరేట్ ఎడ్యుకేషన్ జోన్స్ని ప్రమోట్ చేయాలన్నమాట. తర్వాత స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అనే ఒక అథారిటీ ఉండి ప్రతి స్కూల్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాయో చూడాలన్నమాట. మనకు తెలుసు హైయర్ ఎడ్యుకేషన్లో, ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఆల్మోస్ట్ యూనివర్సలైజేషన్కి వచ్చాము, 100% ఎన్రోల్మెంట్కి వచ్చాము. కానీ ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ కేవలం 27% ఉంది. దాన్ని 2030 కల్లా 50% తీసుకురావాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేస్తుందన్నమాట. తర్వాత మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ విత్ మల్టీడిసిప్లినరీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిస్టమ్, అంటే కేవలం సైన్స్ సబ్జెక్ట్సే కాకుండా ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో అన్నిట్లో మల్టీడిసిప్లినరీగా ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం. ఏ టైంలో అవసరమైతే ఎంట్రీ, ఏ టైంలో వద్దనుకుంటే ఎగ్జిట్ సిస్టమ్, వేరే కోర్స్కి వెళ్ళాలన్నా ఇవన్నీ సులభతరం చేయాలి. దానివల్ల ఎడ్యుకేషన్ అనేది రిజిడ్గా తయారవకుండా ఉంటుందని చెప్పి. అలానే యూనివర్సిటీస్ లెవెల్లో, పెద్ద యూనివర్సిటీస్ లెవెల్లో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, పెద్ద యూనివర్సిటీస్కి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, CUET అని చెప్పి, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకొస్తున్నారు. తర్వాత అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని సబ్జెక్ట్స్ ఒక కాలేజ్లో చదువుకున్న ఒక యూనివర్సిటీలో, నేను మళ్ళీ ఇంకో యూనివర్సిటీకి షిఫ్ట్ అవ్వాలండి, ఆ క్రెడిట్స్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వరకు ఒక యూనివర్సిటీ చదువు మధ్యలో అయిపోతే ఇంకా అక్కడి నుంచి ఏ సర్టిఫికేట్ రాదు. కానీ ఇప్పుడు క్రెడిట్, ఇది ఫారిన్ కంట్రీస్లో ఉంది, క్రెడిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి, అలాంటిది ఇండియాలో కూడా తీసుకొస్తున్నారు అనమాట. తర్వాత నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, మన ఎడ్యుకేషన్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మీరు అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఇలాంటి కొత్త యూనివర్సిటీస్ తీసుకొస్తున్నారనమాట. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ అంబ్రిల్లా బాడీ ఫర్ ఆల్ హైయర్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్ అనమాట, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, బయట యూనివర్సిటీస్ మన దేశంలోకి రావచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇలా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా అద్భుతాలు తీసుకొస్తున్నారు. కానీ దీనిలో సవాళ్ళు లేకపోలేదు, రకరకాల సవాళ్ళు ఉన్నాయి. అసలు దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే పెద్ద సవాల్ అనమాట. ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో కూడా అంత ఈజీ కాదు. ఆల్రెడీ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా చాలా స్టేట్స్ వాటిని అడాప్ట్ చేసుకోలేదు. దానిపైన స్పెసిఫిక్ రూల్స్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. చాలా స్కూల్స్, కాలేజెస్ వీటిపైన చాలా విముఖత కూడా చూపిస్తుంది. ఎందుకంటే మనకి రాట్ లెర్నింగ్ అలవాటు అయిన తర్వాత దీన్ని మళ్ళా రీసెర్చ్ బేస్డ్, తర్వాత ఎక్స్పీరియన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంత ఈజీ కాదు. ఓవరాల్గా ఇంటిగ్రేషన్ of our education system to national education policy is not an easy task. అనుసంధానం చేయడం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి, ముఖ్యంగా మనకి ర్యాంకులు రావాలంటే నీట్ లాంటి వాటిలో, లేదా పెద్ద JEE లాంటి ఎంట్రన్స్ టెస్ట్లో బట్టి అనే కాన్సెప్ట్ బాగా ఎక్కువైనప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఇండియాలో తీసుకురావడం అంత ఈజీ అయిన విషయం కాదు. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తప్పకుండా ఏ పాత్ బ్రేకింగ్ పాలసీ అని చెప్పొచ్చు. ఈ పాలసీని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇంకా అద్భుతాలు మన విద్యా వ్యవస్థలో తీసుకురావచ్చు అని కూడా చెప్పొచ్చు.